హిందూ ధర్మం అనేది ఎదుటి మనిషికి సహాయం చేయడం నేర్పిస్తుంది. హిందూ దేవతలు చూడండి, ఎవరైతే భోలా శంకరుడు శివుడు ఉన్నాడో అతను విషం తాగి దేవతలకు అమృతం ఇచ్చినాడు. అదేవిధంగా తల్లికిచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదులుకొని 14 సంవత్సరాలు వనవాసానికి శ్రీరామచంద్రుడు వెళ్ళాడు. అదేవిధంగా శ్రీకృష్ణుడు కౌరవులకు పాండవులకు యుద్ధం జరుగుతుంటే అర్జునుడు తన అస్త్రాలను కింద వేసేసి నా రక్త సంబంధికులు ఎదురుగా ఉన్నారు, వాళ్ళని నేను ఎలాగ చంపేదని కృష్ణుడికి అడిగితే, ఈ పోరాటం ధర్మానికి అధర్మానికి జరుగుతుంది, రక్తానికి కాదు. నీ రక్త సంబంధికులు అధర్మం వైపు ఉన్నారు, వాళ్ళని సంహరించమని చెప్పి ఉపదేశం చేసింది శ్రీకృష్ణుడు. అటువంటి పవిత్రమైన హిందూ ధర్మంలో ఒక చీడ పురుగు ఈ బాబా రామ్దేవ్ గుండా, రామ్గిరి గుండా, వాడి పని ఏంటంటే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలా, భారతదేశాన్ని సర్వనాశనం చేయాలి.